జరగబోయేది ఇదే గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుద్దో నాకు తెలవదు. ఎంతమంది చూస్తారో నాకు తెలీదు. చాలా తక్కువ మందే చూస్తారు. నా ఛానెల్‌కి, నా వీడియోస్‌కి ఎక్కువ వ్యూవర్‌షిప్ లేదు. చూసిన వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి. బెయిల్ మీద వస్తాడు. బయటకొచ్చిన తర్వాత కొన్నాళ్ళు విచారణకు సహకరిస్తాడు. స్టేషన్‌లో చుట్టూ తిరుగుతాడు. ఉంటాడు. డింగ్ మాయమైపోతాడు. హాయ్, హలో, నమస్తే. ఐ యామ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధు ఎక్స్‌ప్రెస్. హే మామ, హైదరాబాద్ వచ్చేసా, కలుద్దామా? అదే కొంపలు ముంచింది. హైదరాబాద్ వచ్చావా రవి? ఇమంది రవి. ఇమ్మడి రవియా? ఇమ్మంది రవి, రకరకాల వాళ్ళు ఇమ్మడి రవి అంటారు, ఇమ్మంది రవి అంటారు. ఏ రవి? ఒక రవి, ఐబొమ్మ రవి. ఏ మామ, హైదరాబాద్ వచ్చేసా, కలుద్దామా అన్నాడు. కొంపలు ముంచింది ఆ మెసేజే. టెక్నికల్గా ఎంత హయ్యెస్ట్ ఉన్నా కానీ అతను కూడా ఒక ఆధారం వదిలేశాడు. అందుకని క్రైమ్ చేసేవాళ్ళు నేను దొరకనులే అనుకుంటే కష్టం. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ ఒక చిన్న లీక్ ఇచ్చినా పోయినట్టే. సో ఆ విధంగా ఐబొమ్మ రవి ఎంత జాగ్రత్తగా ఉన్నా పోలీసులకి సవాల్ చేసిన, ఎప్పుడైతే ఆయన పోలీసులు సవాల్ చేశాడో అప్పుడే పోలీసుల్ని తక్కువ అంచనా వేశాడో అప్పుడే ఆయన జాగ్రత్తగా ఉండాల్సింది. హే మామ, హైదరాబాద్ వచ్చా, కలుద్దామా అంటే వచ్చారు. వచ్చి కలిశారు. కలిసి పట్టుకొని లోపలేశారు. 4 రోజులు, మొత్తం 5 రోజులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. 4 రోజుల వరకు కూడా పర్సనల్ విషయాలు మాత్రమే చెప్పాడంట. వేరే విషయాలు ఏమి చెప్పట్లా. సర్వర్లు ఎక్కడ ఉన్నాయిరా, డేటా ఎక్కడుంది, ఎలా చేసావు, ఇవన్నీ ఏం చేసావు అని అంటే నోరు మెదపట్ల. మొత్తం విదేశాల్లోనే ఉన్నాయి, మీ ఇండియాలో ఏమీ లేవు. మొత్తం యూకేలో, కరీబియన్ దీవిలో, ఫ్రాన్స్లో అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయని చెప్పి తప్పించుకుంటున్నాడు కానీ ఇక్కడ ఉన్నాయని చెప్పట్లే. ఆయనని తన్ని గుద్ది లోపలేసి తుమ్మి ఇలా చేసే అవకాశం లేదు. థర్డ్ గ్రేడ్ చేసే అవకాశం లేదు. ఏదో పిక్ పాకెటర్లో వాళ్ళనో వీళ్ళనో చేస్తారు కానీ ఇట్లాంటి వాళ్ళు చేసే అవకాశం ఉండదు. సో వాళ్ళు అడిగే రీతిలో వాళ్ళు అడుగుతున్నారు. ఈఆర్ ఇన్ఫోటెక్ అని ఒక కంపెనీ పేరుతోటి చాలా వెబ్సైట్లు తీసుకున్నాడు. డొమైన్లు ఉంటాయి కదా, అవి తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు వీళ్ళు ఎప్పుడైతే దమ్ముంటే పట్టుకోండి అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు పోలీసులు ఎవడీడు, ఎక్కడి నుంచి చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని మొత్తం ఎంక్వైరీ పెట్టారు. పెడితే ఈఆర్ ఇన్ఫోటెక్ అనే ద్వారా, ఆ కంపెనీ ద్వారా చాలా డొమైన్లు కొనుగోలు చేస్తున్నాడు అని తెలిసింది. వాటికి లింకప్ అయి ఉన్నది ఏమున్నది అని అంటే ఒక ఫోన్ నెంబర్ లింకప్ అయి ఉన్నది, ఒక ఈమెయిల్ ఐడి లింకప్ అయి ఉన్నది. ఓహో, దొరికావు బిడ్డ అనుకున్నారు. కానీ అతను ఇండియాకి వస్తే మాత్రమే పట్టుకోగలరు. వీళ్ళు పొలోమని కరేబియన్ దీవులకు ఇంకాడుకో పోతే అది అయ్యే పని కాదు. ఒక ఐబొమ్మ లాంటి క్రిమినల్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ముందుకైతే వెళ్ళలేరు. సో వీళ్ళకు ఉండే లిమిట్స్ వీళ్ళకు ఉంటాయి. సో అతను ఛాలెంజ్ చేశాడు కదా, చూద్దామని దృష్టి పెట్టారు. ఇండియాకి వస్తే లటక్కన పట్టేద్దామని అనుకున్నారు. అతని ఈమెయిల్ ఐడి ద్వారా, అతని ఫోన్ నెంబర్ ద్వారా మొత్తం వీళ్ళు ఎంక్వైరీ పెడితే హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అప్పుడప్పుడు హైదరాబాద్ కుక్కడపల్లికి వస్తుంటాడు రవి అనేటోడు. వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్ని కలుస్తాడు. సరదాగా మందు పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాడు. మనని ఎవరు పట్టుకోలేరు రా బాయ్ అంటుంటాడు అని వీళ్ళకి అర్థమైపోయింది. మొత్తానికైతే ఎయిర్పోర్ట్లో అక్కడ ఇక్కడ ఆల్ అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. అతను ఇండియాకి వస్తే లటక్కన పట్టుకుందామని. వచ్చాడు ఇండియాకి. ఈలోపు వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో అర్థమైపోయింది కదా, వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ నెంబర్లు అవన్నీ కూడా సేకరించారు. వాళ్ళ ఫ్రెండ్కి ఈమెయిల్ వచ్చినా, ఆ నెంబర్కి మెసేజ్ వచ్చినా, ఏమొచ్చినా అలర్ట్నెస్ వచ్చేస్తాయి. ఓకే, అతను వచ్చాడు ఐబొమ్మ రవి. అతను అట్లా ఎయిర్పోర్ట్కి రాగానే తెలిసిపోయింది వచ్చాడని. రావడే మనోడు మెయిల్ పెట్టాడు, మెసేజ్ పెట్టాడు. మామ, హైదరాబాద్కి వచ్చా, రా ఎంజాయ్ చేద్దాం అన్నాడు. వచ్చారు పోలీసు వాళ్ళు, లటక్కన పట్టుకున్నారు. పద మామ అన్నారు వాళ్ళు. ఈ రవి మామని పట్టుకెళ్ళారు, లోపలేశారు, ఫ్రీజ్ చేశారు. తనకు తానే ఎలక తనకు తానే వచ్చి బోన్లో పడుద్దంటే ఇదే. అక్కడెక్కడో ఉన్నాడు, కలుగులో ఉండొచ్చుగా, వచ్చాడు కలుగులో పడ్డాడు. ఆ కలుగులోంచి వచ్చి బోన్లో పడ్డాడు. ఇప్పుడు ఏమిటి అయితే విచారణలో అతను ఏమీ చెప్పట్లేదంట. అతను చెప్పే అవకాశం కూడా లేకుండా చూసుకుంటున్నాడంట. ఓన్లీ పర్సనల్ విషయాలు మాత్రమే చెప్తున్నాడంట. పోలీసులకు ఉపయోగపడే సమాచారం కొంతే వచ్చిందంట. అయితే పోలీసు వాళ్ళు రవి దగ్గర నుంచి ఎంత సమాచారం దొరికింది, ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేది మొత్తం మనకు చెప్పరుగా. వాళ్ళకు దొరకాల్సింది దొరికింది, వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు చేయాల్సిన ఎంక్వైరీ వాళ్ళు చేస్తారు. లా పరంగా చూస్తే మన లాలో ఎన్నో లోసుగులు బొక్కలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని రవి బయటపడతాడా అంటే పడతాడు, బెయిల్ వస్తుంది.
ఏం కేసులు పెట్టినా సరే ప్రతి కేసుకి బెయిల్స్ అయితే ఉంటాయి. నాన్ బెయిలబుల్ కాదు కదా, నాన్ బెయిలబుల్ కూడా 90 డేసే కదా ఉండేది. ఇప్పుడు ఈయన మీద పెట్టిన కేసులు సెక్షన్లను బట్టి చూస్తే ఒక 30 రోజులు 40 రోజుల కంటే ఎక్కువ ఉండడు, ఇంకా లోపే ఉంటాడేమో. వస్తాడు బయటికి, కండిషన్ బెయిల్ ఇస్తారు, స్టేషన్లో సైన్ చేయమంటారు, పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయమంటారు, హైదరాబాద్ సిటీలోనే ఉండాలంటారు, మమ్మల్ని కాదని ఎక్కడికి పోవద్దంటారు. ఓకే, ఉంటాడు. అది ప్రూవ్ అవ్వాలా, ఛార్జ్ షీట్ వేయాలా, ఎప్పుడు వేయాలా? ఛార్జ్ షీట్ వేయాలంటే ఏం చేయాలా? వీళ్ళు హైదరాబాద్లో కూర్చొని ఛార్జ్ షీట్ అంటే కుదరదు. కరేబియన్ దీవులో పోవాలా, స్విట్జర్లాండ్ పోవాలి, ఫ్రాన్స్ పోవాలి, యూకే పోవాలి. ఇవన్నీ ఎప్పుడయ్యే పనులు అవుతాయా? అవుతాయి, కానీ ఇవన్నీ చేయాలి. 90 డేస్లో మొత్తం ఛార్జ్ షీట్ మొత్తం చేసి వేయాలా, వేసి ప్రూవ్ చేయాలా. ప్రూవ్ అవుతాయా? అక్కడి నుంచి ఎవరు వచ్చి ప్రూవ్ చేస్తారు? అంత ఈజీ కాదబ్బా, ఇప్పుడు అనుకున్నంత ఈజీ కాదు. కాకపోతే అతని ఐబొమ్మ పనులు ఆగిపోయాయి, అతని దగ్గరనే మొత్తం లాగేసుకున్నారు. ఇక్కడ మనం చెప్పుకోదగ్గ ఒక విషయం ఉంది, మర్చిపోకండి, అండర్లైన్ చేసుకోండి. ఏంటంటే బెయిల్ మీద వస్తాడు, కండిషన్ బెయిల్ మీద వస్తాడు, కండిషన్ ఉన్నన్ని రోజులు వెళ్తాడు, సంతకాలు పెట్టేస్తాడు, తర్వాత మన దగ్గరే హైదరాబాద్లోనే ఉంటాడు. పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు వెళ్ళాలి, రూల్ అది. వెళ్తాడు, ఓ నెల 2 నెలలు తిరుగుతాడు, తర్వాత డింగ్న మాయమైపోతాడు. ఏంటి పరిస్థితి? ఎవరు పట్టుకుంటారా ఆయన్ని? జరగబోయేది ఇదే, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుద్దో నాకు తెలియదు, ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, చాలా తక్కువ మందే చూస్తారు. నా ఛానల్కి, నా వీడియోస్కి ఎక్కువ వ్యూవర్షిప్ లేదు. ఈ వీడియోకి ఎంత వ్యూవర్షిప్ వస్తుందో నాకు తెలియదు, కానీ చూసిన వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి. అతను బెయిల్ మీద వస్తాడు, బయటకు వచ్చిన తర్వాత, నేను చెప్పేది లాపరంగా, బెయిల్ మీద వస్తాడు, బయటకు వచ్చిన తర్వాత కొన్నాళ్ళు విచారణకు సహకరిస్తాడు, స్టేషన్లో చుట్టూ తిరుగుతాడు, ఉంటాడు, డింగ్ నమాయమైపోతాడు. ఇది జరుగుతుంది. పోలీసు వాళ్ళు ఎప్పుడు అతని మీద దృష్టి పెట్టి ఎటు వెళ్తున్నాడు, ఎటు పోతున్నాడు అని చూస్తే ఎంతకాలం చూస్తారు? కొంతకాలం వరకు చూస్తారు. తర్వాత పోను కొంత అశ్రద్ధ ఏర్పడుతుంది. ప్లస్ అతను నుండి ఎవరిని మర్డర్ చేయట్లేదు, ఎవరిని ఏం చేయట్లేదు, చక్కగా అక్కడ కూర్చొని ఉంటాడు. అతని వల్ల ఎవరికి నష్టం కనపడదు. సో సిటీ దాటిపోవద్దు అని ఇట్లా కొన్ని రూల్స్ పెడతారు, కానీ అతను జంప్ వెళ్ళిపోతాడు. ఏడబేర్రా చూస్తే దొంగ పాస్పోర్టో, లేకపోతే జలమార్గం ద్వారా, సముద్రం ద్వారానో, ఎన్ని మార్గాలు లేకపోయా మన దేశం నుంచి వేరే దేశాలకు పోవడానికి. ఎంతమంది డంకీ రూట్ ఏదో అమెరికా పోట్లే, పత్రాలు, సరైన పత్రాలు, పాస్పోర్ట్లు, వీసాలు ఏం లేకుండా పోతున్నారు కదా. అట్లనే పోవాలనుకుంటే ఎక్కడికైనా పోవచ్చు, పైసలు ఉంటే. చాలా మంది పోతున్నారు కూడా. ఈ రవి మన భారతదేశ పౌరుడు కాదు, కరేబియన్ దీవులకి వెళ్ళిపోతాడు, పారిపోయిన తర్వాత ఆ దేశం వాళ్ళ దగ్గర నుంచి మనం లాక్ రావాలంటే ఆ దేశం ఒప్పుకోదు. వాళ్ళకు మనం మధ్యలో ఒప్పందాలు లేవు. జరగబోయేది ఇదే అని నేను అనుకుంటున్నా. అలా జరగకూడదు అనుకుంటున్నా, జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నా. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. పోలీసులు ఏం చేస్తారు అంటే, ఇక్కడ పోలీసుల అశ్రద్ధ కూడా అనడానికి వేలు లేదు, ఎందుకంటే మన వ్యవస్థ అలా ఉంది. ఒకరి కోసం పోలీసులు నిరంతరం సంవత్సరాల తరబడి ఉండలేరు కదా. కాబట్టి మన వ్యవస్థ అలా ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మన వ్యవస్థలో ఉన్న లోపాలు చెప్తున్నా. ఇలాంటి తెలివికల్ల రవులు ఆ వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకొని తమ జీవితాన్ని దర్జాగా ఉంచుకుంటున్నారు. విజయ్ మల్లయ్య పోయాడుగా బయటికి, ఇట్లా పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దర్జాగా అక్కడ ఉంటున్నారు కదా. అట్లనే ఇతను కూడా అలాగే పోతాడని నేను అనుకుంటున్నా, పోయే అవకాశం ఉంది అని చెప్తున్నా. మీరేమంటారు? మీకేమనిపించింది? మీ కామెంట్ రాయండి. మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్, కామెంట్ రాయండి. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, తప్పకుండా లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయండి, రెగ్యులర్గా చూడండి, ఇలాంటివి నేను ఇస్తూ ఉంటాను. మీ ఒపీనియన్ ఎప్పటికప్పుడు చెప్తూ ఉండండి. థ్యాంక్ యూ.